ఫ్రెండ్స్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2025. సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 27 ఇయర్స్ తర్వాత వాళ్ళకు రెండవ ట్రోఫీ. ఇది నిజంగా ఆస్ట్రేలియా గెలిస్తే ఓన్లీ ఆస్ట్రేలియా వాళ్ళకి సంబరమే. బట్ ఈ సౌత్ ఆఫ్రికా గెలవడం అనేది నిజంగా క్రికెట్ని ప్రేమించే క్రీడా ప్రేమికులందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది సౌత్ ఆఫ్రికా విజయం. ఒకసారి వాళ్ళ స్కోర్ వివరాలు చూస్తే, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212 కొట్టారు. నెక్స్ట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 131. మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 207 అండ్ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 213 కొట్టారు. సెకండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ 136 పరుగులు చేసి సెంచరీ చేశాడు. దానికి తోడు బహుమా కూడా 66 పరుగులతో వీళ్ళొక అడ్డుగోడగా నిలిచి సౌత్ ఆఫ్రికా విజయాన్ని కైవసం చేశారు. నిజంగా బహుమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా గెలవడం అనేది ఒక చిరస్మరణీయం, అద్భుతమైన విజయం అని చెప్పాలి. ఇప్పటివరకు చూసుకుంటే ఆస్ట్రేలియాకి ప్రతి ట్రోఫీ ఉంది. వాళ్ళకి ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా ఉంది. బట్ సౌత్ ఆఫ్రికాకి ఇప్పటివరకు ఒక ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో ట్రోఫీ ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ట్రోఫీ రావడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. కంగ్రాట్స్ కెప్టెన్ బౌమా.